హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని అందించడం జరిగింది. ఇందులో భాగంగా L1 కేటగిరీ, L2 కేటగిరీలో ఉన్నటువంటి వారికైతే భారీ శుభవార్తని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. జూన్ 2వ తారీఖు రోజున మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. అసలు జూన్ 2వ తారీఖు రోజున ఎవరికి ఈ మంజూరు పత్రాలు ఇస్తారు, ఎవరు అర్హులు, ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వారు అర్హులు అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపెట్టడం జరుగుతుంది. క్లియర్గా చూసుకున్నట్టయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని, అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2వ తారీఖు రోజున ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఆదిలాబాద్లో 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఆదిలాబాద్ని అయితే నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రోజున ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. ఇండ్ల పంపిణీ గైడ్లైన్స్ను ఈ నెల 21న జరిగే కేబినెట్ మీటింగ్లో ఖరారు చేస్తామన్నారు. రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై మంగళవారం హిమాయత్ నగర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్లో ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో పొంగులేటి రివ్యూ మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో L1 వారికి ఇచ్చినటువంటి శుభవార్త ఏమిటి అంటే, జూన్ 2వ తారీఖు రోజున L1 కేటగిరీలో ఉన్నటువంటి అర్హులకి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, అదేవిధంగా గ్రామ కమిటీ, ఇందిరమ్మ గ్రామ కమిటీ ఉంటుంది. ఆ గ్రామ కమిటీ ఎవరి పేర్లనైతే సూచిస్తుందో వారికి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు 2వ విడతలో భాగంగా జూన్ 2వ తారీఖు రోజున మంజూరు పత్రాలనైతే మీరు అందుకోవడం అయితే జరుగుతుంది. ఇది క్లియర్. ఇక L2 వారికి శుభవార్త అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కదా. వారికి ఉన్నటువంటి శుభవార్త ఏమిటి అంటే, ఇక్కడ ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో కనిపిస్తున్నటువంటి మ్యాటర్ కనుక మనం చూసుకున్నట్టయితే, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకి కేటాయించడంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరికి ఇస్తారు అంటే, ఇల్లు జాగా రెండూ లేనటువంటి పేదవారైనటువంటి ఇందిరమ్మ ఇండ్లకి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో L2 కేటగిరీలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పటికే పూర్తయిన వాటికి, వివిధ నిర్మాణ దశల్లో ఉన్న వాటికి ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఈ నెల లాస్ట్ వరకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి L2 కేటగిరీలో ఉన్నటువంటి అర్హులని అయితే సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి అధికారులని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే ఈ యొక్క L2 వారికి ఇచ్చేటటువంటి ఇండ్లను కనుక మరలా కట్టినట్టయితే, ఇంతకుముందు ప్రభుత్వం చేసిన విధంగా ఎక్కడో ఊరు చివర్లో, సిటీకి చివర్లో కాకుండా ఉన్న ప్రదేశం నుండి 5-6 కిలోమీటర్లు లేదా 7-8 కిలోమీటర్లు ఈ సరౌండింగ్లోనే ఈ యొక్క ఇండ్లను కూడా కట్టించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మంత్రి గారైతే ఈ నిర్ణయాన్ని అధికారులతో తెలియజేయడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ L1 వారికి జూన్ 2న మంజూరు పత్రాలు వస్తాయి. L2 వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లిస్ట్ అనేది కూడా ఈ మంత్ లాస్ట్ వరకు అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇందిరమ్మ ఇండ్ల పైన ఉన్నటువంటి బిగ్ అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు వచ్చినట్టయితే నేను మరలా వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.